సో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక మంచి ప్రాంక్ చేయబోతున్నా. మా దోస్తు అంటే దోస్తుగా పరిచయం, ఇక మన ఎట్లా అంటే నార్మల్ గా పరిచయం. సో చాలా రోజుల నుంచి కలుద్దాం అంటుండు. సో ఫస్ట్ కలవడంలోనే ఎట్లా అంటే హార్ట్ అటాక్ తెప్పించాం, అట్లా ఆగం చేసాం. సో నాతో ఈయన యాక్టివ్ చేస్తాడు అలా మన సాయి. సో ఆయనకి ఆగం చేయాలి. నువ్వు ఏంది చేసావా? రైట్. చలో వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ చేసినా వస్తున్నా అన్నాడు. వచ్చినాక అయితే ఇప్పుడు తీసుకెళ్దాం. ఆగం చేసాం. అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలా పెట్టేసి పక్కకి పెట్టు, అలా అన్నీ పెట్టు. ఇంతసేపు చేసినది రావడానికి. బాగున్నా? నేను మాట్లాడతావు. కూర్చో, వేసుకో, కూర్చో. బాగున్నావు? ఏం సంగతి మరి? తిన్నా, అన్నం తిన్నావు, చాయ్ తాగినా? తినొచ్చినా? ఇంకేంది మరి? ఇన్ని రోజుల నుంచి రా అంటే కలుస్తా అని ఇంకా రావట్లే. మరి పని ఉంటే రాలేకపోయినా. మంచిగా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు. ఏమైంది ఆ రోజు గుర్తుంది? మరి సంగతి ఎట్లా? మరి ఏం చేద్దాం? సంగతి ఎట్లా? మరి ఏం చేద్దాం? ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. తెలిసి ఆడు దెబ్బలు తిన్నాడు. హాస్పిటల్లో 12 లక్షలు అయింది. ఇంకా సీరియస్ ఉన్నాడు. మరి 7314 బండి ఎవరిది? స్కూటీ నాదే. మరి ఏ బండి అంటే నాన్న? అంటే నేను ఇప్పుడుదా ఎవరు గుద్దులే కానా? గుద్దంది నేను పిలుస్తానా? నీకు పిలిచి చెప్తానా? గుద్దలే ఎవరికి. వీళ్ళ తమ్మునికి మీ బండి పోయి గుద్దింది నైట్ మొన్న 10 రోజుల కింద. అయితే వానికి మొత్తం ఇదంతా చేరుకోపోయింది. ఈ 2 చేతులు ఎరిగినాయి, ఈ నడుపు విరిగింది కొంచెం. మొత్తం ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. 12 లక్షల దాకా అయింది. మరి ఎవరి బాధ్యత? మీరు ఇట్లా గుద్దేసి పోతే ఎవరు చేయాలి? ఏంటి మరి పరిస్థితి? నేనైతే ఎవరు గుద్దలేనా? నేను గుద్దినా? అరే గుద్దలే అంటావు. వాళ్ళ అన్నాడు రాగానే ఒక చెయ్యి నీ మీద ఏం చెప్పలే. నేను ఎందుకు పిలిచినా? నీకు మాట్లాడదానిగా పిలిచింది. ఒప్పుకుంటానా? మరి నేను గుద్దినా? నీ బండి నేను తీసుకొని గుద్దినా? ఎవరు గుద్దిరు? మరి ఎవరు గుద్దిరు? ఎవరు గుద్దిరు? ఇప్పుడు ఏం చేస్తావు మరి? 12 లక్షలు అయింది. పిలుస్తా, మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలు, ఫోటోలు చూపెట్టా అని. 12 లక్షలు అవడం ఏంది? గుద్దలేనా? నెంబర్ లేకపోవడం. ఫోటోలు చూడవే నువ్వు. ఇది ఫోటోలు చూడు. ఏంది ఇది పరిస్థితి? ఇదొకటి, ఈ కాళ్ళు ఇరిగింది, వెనకాల నడుపు ఇరిగింది. మరి ఎవరు బాధ్యత? ఎప్పుడన్నా ఎవరో గుద్దిరామో. నేను అరే నీ బండి గుద్దితే ఎవరో గుద్దిరంటే ఏంది? ఇంత ఇస్తావు? కట్టి ఇచ్చిపో. డబ్బులు ఎవరు ఇస్తారో కట్టిచ్చిపో. పైసలు కట్టు, 12 లక్షలు కట్టు. గుద్దలానా బండి? ఎవరు గుద్దిరు మరి? వాడు మెంటలోడు, మంచోడు కాదు. మంచోడు కాదు. నువ్వు నా దోస్త్ అని పిలిచి మాట్లాడుతున్నా మంచిగా. లేకుంటే నీ మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ బయటికి రావు. ఎంత ఇస్తావు ఒప్పుకొని మాట్లాడి కట్టేసి వెళ్ళిపో డబ్బులు. నీ బండి తాళం ఫస్ట్. నీది బండి తాళం తీయాలా? డబ్బులు ఎట్లా ఇస్తాను చెప్పు. మరి నేను గుద్దినా? నీ బండి తీసుకుపోయి ఎవరు గుద్దిరు? ఇట్లా కాదులే కానీ చేయొద్దు కానీ, అట్లా కాదులే కానీ మీ వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి తీసుకోపోతారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమని చేయాలా? పోలీస్ గిల్లేసి ఎందుకన్నా మళ్ళా? మరి తాళం ఇచ్చి మాట్లాడుకో. మరి ఎవరు ఇవ్వాలి డబ్బులు? బండి గుద్దితే నాకు. మరి ఎవరు గుద్దిరు తీసుకోపోయి నీ బండి? వాళ్ళకి ఎట్లా కలిగినాయి? 7314 ఎవరిది? కొంచెం మాట్లాడదాం. ఎవరిది మరి బండి? 7314 నాదే అన్న. 7314 బండి నాదే. మరి గుద్దిరు బండి అయితే ఎవరికి గుద్దలే. అరే హాస్పిటల్ పండుకుంటే నాయన గుద్దానికి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఫోటో చూపించినా కానీ కళ్ళ ముందలా. హాస్పిటల్ పోతే మళ్ళీ నువ్వు బయటికి రావు. ఏదో మాట్లాడి ఇచ్చేసి వెళ్ళిపో. ఇంట్లో అంతా తర్వాత దిమాగ్ ఖరాబ్ కాకుండా అయిపోతుంది. మళ్ళా చూస్తాడు. అన్నా నేను గుద్దితే నేను ఒప్పుకుంటా. నేను గుద్దలే అన్నా. ఇప్పుడు ఎట్లా? నేను గుద్దలే అన్న. బండి ఎట్లయితేనా మరి గుద్దింది? బండి గుద్దుతా కనీసం నా బండి డూమైన పగులుతాయి కదా. నువ్వు చేయించుకున్నావు, మాకు ఎట్లా తెలుస్తుంది అన్న? ఎట్లా తెలుస్తుంది చెప్పన్నా? ఏం లేదన్నా, పొలంలో నిలబడి చేతులద్దు. అది వెళ్ళి దెబ్బలు తింటాకు, దెబ్బలు పడకు. మంచి ఎంతో అంత మాట్లాడి కట్టేసి వెళ్ళిపో. దిమాగ్ ఖరాబ్.
దిమాగ్ ఖరాబ్ చేయకు. స్టేషన్ పోదాం. అరే గల్లా పడ్డాక నా మాట్లాడుతున్నాగా. అరే నువ్వు నీకోసం ఏం చేయని చెప్పు మరి తీసుకోపోతే తప్పదు స్టేషన్ కి. అలా చెప్తారా మాట్లాడానా నువ్వు ఎంతో ఎంత ఇస్తావు మరి కూర్చొని మాట్లాడి కట్టిపో. ఫస్ట్ బండి తాళం తినేది. ఇప్పుడు ఏం చేస్తావు? బండి తాళం ఇస్తావా లేకుంటే వెళ్తావా పోలీస్ స్టేషన్ కి? బండి కుదలే ఫస్ట్ బండి గుద్దలే మరి వాళ్ళు చచ్చిపోతుంది ఎవరిది బాధ్యత? ఇప్పుడు కేసు అయితే ఏం చేయాలి? బండి గుద్ద నా బండి మీద మాట్లాడుతున్నావు సాయి 5 నిమిషాలు ఆవు. ఎంత ఇస్తావు ఒప్పుకో. మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తావు పిలుచుకో కూర్చో. ఎంత ఇస్తావు? గుద్దలే అంటే 12 లక్షలు అవుతుంది. అవును సార్. మరి ఎవరు కుట్టారు బండి? బండి ఎంత ఫస్ట్ బండి తాళం ప్రూఫ్ ఏందనా ప్రూఫ్ ఏందనా 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. అమ్మ గుద్దింది నీ స్కూటీ. చూపెట్టు సీసీ కెమెరా ఏమైనా ఉన్నా ఫోటోలు ఉన్నాయి కదా. సీసీ కెమెరా ఉన్నాయి అదే తలిగింది ఫోటో ఉంది. ఫోటో కాదు ఇట్లా కుదరదు కానీ తీసుకోపో. ఇట్లా తీసుకోపో. స్టేషన్ తీసుకోపో. స్టేషన్ తీసుకోపో. మరి ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు కూడా సీసీ కెమెరా ఫోటో మరి గుద్దింది సవాలు అన్న నా బండి గుద్దితే ప్రూఫ్ లో సీసీ కెమెరా ఉంది. అన్ని ఉన్నాయి. అన్ని ఉంటాయి చూపెట్టమన్నా చూపించిన హాస్పిటల్ దెబ్బలు తగిన ఫోటోలు కాదా? ఫోటో చూపెడితే ఏందన్నా దెబ్బలు తగిన ఫోటోలు కాదా? ఎవరో గుర్తే నా ఫోటో నా పంపాలి. ఇప్పుడు నువ్వు నేను పిలిచినందుకు వచ్చినందుకు నీకు ఇప్పుడు దాకా ఏం రాలే. కూర్చొని ఇంత ఇచ్చి మాట్లాడి వెళ్ళిపో. ఫైల్ గుచ్చుకోపో. లేకుండా గుచ్చుకోపో. ఓ మరి తీసుకోపోతాడు పో. కట్టుకో డబ్బులు. చెప్పేది అర్థం కావట్లే నీకు? ఏమి ఇస్తావు మరి? ఎంత ఇస్తావు ఇచ్చి మాట్లాడిపో. ఎంత ఇస్తావు చెప్పు. మీ వాళ్ళకి ఫోన్ తినేది మరి ఫోన్ ఎంత ఇస్తావు? కూర్చో సాయి మాట్లాడు. మార్చి నువ్వే మాట్లాడు ఇక నా మీద చెప్తారు నువ్వు అని ఏ అమ్మ తీసుకోపో. తీసుకోపో. అది గల్లబడ్డ అది గల్లబడ్డ మరి గుచ్చుకోపోతే మరి మంచిగా ఉండేది. గుచ్చుకోపోతే మంచిగా ఉండదు. చెప్పు చెప్పు మరి ఏం చేద్దాం? అంటే గుద్దలే మరి ఏం చేస్తావు? మరి ఏం చేస్తావు? ఎంత ఇస్తావు? 1 లక్ష ఇస్తావా 2 లక్షలు ఇస్తావు చెప్పు. 1 2 లక్షలు ఏందన్నా గుద్దలే అంటే పెట్టుకుంటానా? నేను కూడా కేసు గుంజకు నువ్వు కాలర్ పట్టుకోకు. అరే కాలర్ పట్టుకోకుంటారు రా భయ్. మనిషి ఒక సాగు బతుకులు మరి ఎవరు గుర్తు మాట్లాడి ఇచ్చిపోయినా దాని కేసు కాకుండా అవుతుంది. ఆయన కాలంటే మాలను కూడా పిలుస్తాం. ఎవరు పిలుస్తా ఎందుకు పెట్టుకుంటారు? ఫోన్ ఫోన్ తీసి తాళం తీసి పెట్టిపో. గుద్దలు అంటున్నాగా తీసుకో తీసుకో. మాట్లాడతా కూర్చో. నేను మాట్లాడతా కూర్చో. పరిశాన్ కాకు చెప్పు. మరి గుద్దలే అంటే 20,000 ఇస్తావా? నెట్ క్యాష్ అయిపోతుంది. బండి గుద్దలే ఇప్పుడు గుద్ది మాట్లాడవు సాయి. ఫైనల్ చేసి 1 నిమిషం బయట పక్కకు మాట్లాడతా. ఏమంటావు ఇప్పుడు? వాడు మీ తమ్మునికి అయితే న్యాయం అవుతుందా? మన తమ్మునికి దెబ్బలు జరిగింది అంత అయినాయి. ఎంత ఇస్తావు మాట్లాడదాం. ఫైనల్ చేసేసాం. నెట్ కొట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు. నీకు ఎందుకు పిలిచినా మంచితనంగా. ఇప్పుడు గుద్దలి అంటున్నావు. వాని కదా ఫోటోలు ఉన్నాయి. నీ బండి పోతే నువ్వు పోతావు, నీ బండి పోతుంది, అందరు పోతారు. తలకాయ నొప్పి. ఎంతో ఇంత ఇచ్చి మాట్లాడి ఫైనల్ చేసుకో. ఎంత ఇస్తావు చెప్పు. నేను మాట్లాడతాను. ఎంత ఇస్తావు? నువ్వు ఎంత ఇస్తావు చెప్పు. 5,000 అంటే 12 లక్షలు ఏడా? 5,000 ఏడా? నీ 50,000 20,000 అన్న లాస్ట్. 10,000 ఇచ్చే మాట్లాడుతుంది. ఒకటి చూడు మరి చూడు అవసరం మొత్తుకరి నిన్న సైడ్ రా కూర్చో చెప్తా. అన్న కూడా ఏం లేదు. ఆయన కష్టపడి బతికేటోడు. ఎంత ఇస్తాను? 10,000 ఇస్తాను. ఎంత ఇస్తాను? 10,000 ఇస్తాను. 10,000 ఎట్లా సరిపోతుంది అన్న? చూసుకో ఎంతో అంత 15 ఇప్పు. తీగా తీసి కొట్టేసి అయిపోతుంది. పైసలు కొట్టు లేకపోతుంది. 15 కాదు కానీ 25 కొట్టు. ఇప్పుడు తప్పు ఉందమ్మా నీ కాడ.
తప్పు ఉంది. ఏడుస్తే కాదు తప్పు ఉంది. ఇప్పుడు గుద్దిన వాళ్ళు పరిచయం కదా, కొట్టు పరిచయం అవుతారు. ఇట్లా చేయదు. అవుతుంది, కొట్టేసి 20,000 కొట్టు అయిపోతుంది. ఏమైంది? గుద్దినప్పుడు ఏడిపోయింది. గుద్దినప్పుడు ఏడిపోయింది. ఏడుస్తా. ఏం చేస్తావు మరి? ఏమంటావు చెప్పు. ఎప్పుడు ఇస్తావు? ఎంత ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు చెప్పు. టైం చెప్పు మరి. ఏం మరి నువ్వు పోతే వస్తావా? మాట్లాడదాం. పోతే వస్తావా తెలియదు. గుద్దినప్పుడు ఏడిపోయింది అన్న. మరి ఇప్పుడు ఏందని అంటే వాడు సాగు బతుకులా ఉండు, వాడు మంచోడే, వాడు కష్టపడేటోడు మంచోడు అని ఎట్లా తెలుసు అన్న? దారి అడ్డగోలు బండ్లు తోలుతారు. ఎట్లా అన్న మరి బాధ్యత? పిలిచాడంటే అన్న డబ్బులైనా 15,000 ఒప్పుకొని బండి ఇచ్చినావు, తీసుకొని పోయిండు. ఏమైనా మాట్లాడిండు ఎక్కువ? అట్లా చేయొద్దు. బండ్లు నిమ్మలంగా తోలితే మంచిగా ఉంటది. ఎవరు? నువ్వే గుద్దినావు కదా, నాకు తెలుసు, అర్థమవుతుంది. నువ్వు మరి ఎవరు గుద్దిరు? మరి ఇంట్లో ఏం చెప్తావు చెప్పుకోపో. మరి బండి పోయింది కానీ నేను గుద్దలే అని చెప్పు ఇంట్లో కూడా. అంతే. బండ్లు ఇచ్చి పనులు చేసుకోరంటే ఇట్లాంటి దాగి శకాలు చేసి మనుషులని చంపుతారు బండి రోడ్డు మీద వచ్చి కదా. ఏం చేస్తావు మరి చెప్పు. సర్లే సాయిట్రా. అవి బండి తాళం ఫోన్ కూర్చోవాలి. తీసుకో ఏముందా? లేదులే కానీ రెడీ అన్నకు ఒకసారి సారీ అన్న. అన్నకు సారీ అన్న. కళ్ళ తప్పుకొని ఏం లేదు, జస్ట్ అట్లా ప్రాంక్ చేస్తున్నా. ఇప్పుడు నడుస్తుంది అట్లా అనేసి నీ మీద అట్లా పిలిచి ప్రాంక్ చేసాను. అట్లా పోతూ ఎట్లా అయింది నీకు? ఎట్లా అనిపించింది? సీరియస్ అయినా నిజం అనుకున్నావా? అట్లా ఏమో అట్లా నా వీడియో చూస్తాను. మరి ఇంకేంది మరి భయం ఎందుకు? అట్లా మంచి చేసినా కానీ ఏం లేదు, అది ఇట్లా జస్ట్ అట్లా ప్రాంక్ చేసినావు. సో ఒకసారి హాయ్ అను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు గుద్దగా తాగుతురు బండ్ల, తాగేసి పోయి గుద్దుతురు. ఒకడు కష్టపడేటోడు వస్తాడు, ఒకడు పని చేసుకొని ఇంటికి పోతాడు ఉంటాడు, ఒకటి మంచిగా పోతాడు ఉంటాడు బండి. మనలాంటి వాళ్ళు ఏంటంటే క్రాస్ గీసి పోయి గుద్దేస్తారు. అలాగే డబ్బులు ఉంటాయా లేవో ఉండవు. గుద్దినోనికి మనం కట్టాలిగా, 50,000 1,00,000 రూపాయలు కట్టాలిగా. అట్లా కట్టొద్దు అని ఒక వీడియో తీసిన. ఇట్లా బాగా పడితే కట్టినాక గుద్దినాక అట్లా అర్థమవుతుంది అని ఇట్లా వీడియో తీసిన. మంచిగా ఉందా లేదా? చెప్పు, అందరికి ఏం చెప్తావు? అందరూ డ్రింకింగ్ చేయకుండా, ఏర్పడి గుద్దకుండా నిమ్మనంగా ఇంటికి క్షేమంగా వెళ్తే మంచిది. రైట్, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా, అన్న చెప్పాడు కదా. సో అందరికి చెప్తున్నా బండ్లు నిమ్మల్లాగా తోలండి. మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు చెప్పినా మీ అందరికి. సో వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. రైట్, బాయ్. చలో బాయ్ అన్న. సరే.